హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు అరటికాయ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే ఫస్ట్‌గా 2 అరటికాయలను తీసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్‌గా బాయిల్ చేసుకోండి. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఫ్రై, కర్రీ ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా అయితే స్మూత్‌గా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్‌కి కొత్తిమీరనైతే యాడ్ చేసుకోండి, బావుంటుంది. దాంతోపాటు ఒక స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మరి పెద్ద సైజ్ చేసుకోకండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని చేసుకొని సైడ్ని పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్గా అయితే ఆయిల్ వేసుకొని ఆ బాల్స్ని అందులో ఫ్రై చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకొని రెడీ చేసుకోండి. నెక్స్ట్ తాలింపుకైతే లవంగా, దాల్చిన చెక్క, ఇలైచీ వేసుకొని అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం రెడ్గా ఫ్రై చేసుకోండి. అందులోనే టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని అంతటినీ కలిపేసి బాగా మిక్స్ చేసి టమాటా బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా టమాటా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు, మీకు కావలసినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కారంతో పాటు కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. దీంతో పాటు కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయండి. అయితే ఈ కర్రీ రైస్తో కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అవి మునిగిలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవ్వాలి. మూత అయితే పెట్టేసుకున్నాం. లాస్ట్గా మనం గరం మసాలాని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.